మళ్ళీ మా చుట్టాలు ఉన్నారు, మా దోస్తులు ఉన్నారని కర్ణాటకకి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొచ్చి ఈడ పెట్టి మార్పు చేపించి ఈడికెళ్ళి కళ్యాణ లక్ష్యం పెడితే మనోనికి ఒకరు నష్టమవుతుంది కదా. ఇప్పుడు నా చుట్టము నా దోస్త్ అని బీదర్కి వెళ్ళి తెస్తే ఒకరిని కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తే మనోనికి ఒక తగ్గబట్టట్లే కదా, తగ్గబట్టట్లా లేదా. కాబట్టి అట్లా చేయకుండి దయచేసి. మన గవర్నమెంట్కి కష్టం ఉన్నది, కానీ మనము మన దోస్తులు చుట్టాలని కర్ణాటకకి వెళ్ళి తీసుకొని వచ్చి ఆధార్ కార్డు మార్పించి ఇక్కడ కళ్యాణ లక్ష్మి ఇప్పియకండి. ఎందుకంటే మన వాళ్ళకి ఇప్పించుకోండి. ఎక్కడ తక్కువ ఉంటే కూడా తహసీల్దారులు ఆడియోకి నేను చెప్తా, ఖచ్చితంగా కూడా ఇస్తారు. కానీ ఈ వయసు తక్కువ పిల్లలకు ఎక్కువ రాపిచ్చి పెళ్లి చేయకూడదు దయచేసి. ఒక పిల్లగాడు పెరగాలి, మొత్తం పెరగాలంటే పిల్లగాడు మొత్తం పెరగాలంటే 25 సంవత్సరాల దాకా పెరుగుతాడు మొత్తం. అంటే గ్రోత్ 25 సంవత్సరాల దాకా ఉంటుంది. ఒక డాక్టర్గా చెప్తున్నా, ఆడపిల్లలు పెరిగేది 21 సంవత్సరాల దాకా. కానీ మీరు 14 ఏళ్ళకే 18 ఏళ్ళని రాపించి గవర్నమెంట్ కూడా పెంచింది, మీకు తెలుసో లేదో. సెంట్రల్ గవర్నమెంట్ ముందు 18 ఏళ్ళ దాకా పెళ్లి చేయకూడదని ఉండే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 21 సంవత్సరం దాకా పెళ్లి చేయకూడదని కొత్త కానూన్ తీసుకొచ్చింది. జర ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అందరూ లోపలికి పోతారు, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకా స్టేట్ గవర్నమెంట్ పెంచలేదు, సెంట్రల్ గవర్నమెంట్ 21 సంవత్సరాలు చేసింది. ఎందుకు చేసింది? 21 సంవత్సరాల దాకా ఆడపిల్ల పెరుగుతుంది, పిల్లగాడు మగ పిల్లగాడు 25 సంవత్సరాల దాకా పెరుగుతాడు. నువ్వు 14 ఏళ్ళకే 18 ఏళ్ళు రాపిస్తే ఆమెనే చిన్న పిల్ల, ఆ పిల్లకి పెళ్లి చేసి మళ్ళా ఆ పిల్లకి 2 పిల్లలు పుట్టినాక ఆమె జీవితం ఏమవుతుందో అర్థం చేసుకోండి. ఆమెకి ఎట్లా పెంచాలో పిల్లలకు కూడా తెలియదు. పెళ్లి చేసిస్తే అత్తగారింటికి తోలిస్తుంది. ఈ ఆడ అత్త మామకు చూడాలి, మొగని చూసుకోవాలి, మరి 2 పిల్లలు అయితే ఆ పిల్లల్ని ఎత్తుకోవాలి. ఇక ఆమె జీవితం ఏమైతే చెప్పు, మీరే అర్థం చేసుకోండి. పిల్లలు సరిగా పుట్టారు. మీరు 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయితేనే పిల్లలు మంచిగా పుడతారు. వెనకటికి అంటే జర తాకత్తు మజబూత్ ఉంటుంది, అందరు ఇసురుడు నీళ్ళు చేదుడు కష్టపడి పని చేస్తుండ్రు. ఇప్పుడేమో కటికేస్తే అన్ని పనులు అవుతున్నాయి. కాబట్టి కమ్జోర్ అయిన ఆడపిల్లలు కూడా కమ్జోర్ అయినారు. కాబట్టి అప్పటంత బలం లేదు, కాబట్టి అప్పుడు 12 మందిని అన్నారు, ఇప్పుడు 2 పిల్లలకే సాలవుతున్నారు. కాబట్టి ఇదన్నీ ఆలోచన చేసి ఎక్కువ మట్టుకు మీరు 21 సంవత్సరాల వరకు పిల్లలకు పెళ్లి చేయకండి. ఒట్టిగా ఆడపిల్లకు చదివిండి, చదివిస్తే ఇంకా మంచిగా అవుతుంది, అర్థం చేసుకుంటుంది. ఆమె పిల్లలకు చదువు నేర్పుకుంటుంది. ముంగడికి ఏ ట్యూషన్ పెట్టే అవసరం లేదు. ఈ స్కూల్లో మంచిగా చెప్పకపోతే కూడా తల్లి చదువుకున్నది ఉంటే పిల్లలకు చదువు నేర్పుకుంటుంది. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నాయి నేను చెప్పిన దాంట్లో. ఇక దయచేసి మీ తహసీల్దారులకు కూడా చెప్తున్నా, మీ సార్ వచ్చినా కూడా చెప్పండి, ఆడియో గారికి చెప్పినా మా ప్రజలకు ఇబ్బంది పెట్టకండి. సర్టిఫికెట్ల దగ్గర కానీ అదే చెప్తున్నా, ఏదైనా ఉన్నని క్యాస్టు ఇన్కము బోనఫైడ్ ఏది ఉన్నా కూడా మీరు ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు అదేనా దృష్టికి వచ్చింది. బోనఫైడ్ అంటే చాలామంది చదువుకోని వాళ్ళు ఉంటారు, లేకుంటే 5వ తరగతి 6వ తరగతికి బంద్ చేసేస్తారు, వాళ్ళు టీసీ ఇయ్యరు. రికార్డు ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. కాబట్టి అంగన్వాడీ ఏదైనా తీసుకోండి, మీరు రేషన్ కార్డు ఆధారం తీసుకోండి, ఆధార్ కార్డు తీసుకోండి. మెయిన్ అయితే మీకు ఇది ఉంటుందా, అఫిడవిట్ ఏదైనా తేవచ్చు, అది ఇచ్చిపెట్టి. కానీ అయితే అంగన్వాడీలో దొరుకుతుంది ఎక్కువ మాట. రికార్డు అంగన్వాడీలో ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి అంగన్వాడీ రికార్డు కన్సిడర్ చేయండి. అందు గురించి చెప్తున్నా. ఏదైనా ఒక ఇబ్బంది ఉంటుంది, ఇది అటు ఇటు ఉంటే కూడా చూసి ఉన్నట్ల కొన్ని చేయండి. ఆడియో గారికి కూడా చెప్తే సరే అన్నారు. చాలా పెండింగ్ ఉన్నాయంటే కంటి మండలి 30-40 పెండింగ్ ఉన్నాయని చెప్పారు. అట్లా కానియకుండా చూడండి. ఇక ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా చెప్పండి. ఇక ధరణి సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ధరణి సమస్యలు మరి ఇప్పుడు కొత్తగా రేపు అసెంబ్లీలో చట్టం పెడతామంటున్నారు, కొత్త కానూన్ తెస్తామంటున్నారు. కొత్త కానూన్ తెచ్చి కాస్తు కాలం పెట్టి మళ్ళీ పట్వారీలను వాళ్ళు తీసుకుంటామంటున్నారు. ఇంతకుముందు వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో అందులోకి వెళ్ళి క్వాలిఫైడ్, అందరికి కాదు, క్వాలిఫైడ్ ఉన్నోళ్ళు, సబ్జెక్టు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరికీ మళ్ళీ వాపసు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటామని చెప్తున్నారు. చూద్దాం, ఇంకా అవసరం పట్టుకుంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అని కొత్త వాళ్ళకు కూడా పరీక్ష పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకుంటామంటున్నారు. ఈ భూ అవకతవకలన్నీ ప్రక్షాళన చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. 10 ఏళ్ళ నుంచి ఒక్కటి కరెక్ట్ అయితే లేదు. ధరణిలు తప్పడ్డాయని వాని భూమి వీనికి, వీని భూమి వానికి, ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఎక్కువ పడ్డది. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అవన్నీ పోయి మళ్ళీ కాస్తు కాలం ఇంట్రొడ్యూస్ చేసి దాని విధంగా మళ్ళీ మొదలు ఎట్లుండేనో దానికంటే పకడ్బందీగా డిజిటలైజేషన్ చేసి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇండ్ల గురించి ఒకటి చెప్పవలసిన అవసరం ఉంది. ఇది మనకు కూడా దళిత బంధు ఎట్లయితే కేసీఆర్ తలనొప్పి మనకు కూడా అట్లనే అవుతుందేమో అని. ఎందుకంటే
10 ఏళ్ల నుంచి ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు కుటుంబాలు పెరిగినాయి, ఆల్రెడీ పిల్లలు పుట్టినరు, పిల్లలు పెద్దగా అయినరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టినరు. మనం అందరికి ఇల్లు ఇవ్వాలంటే ఎట్లా? ఇప్పుడు అందుకే 3500 ఇండ్లు ఒక్కసారి ఒక సంవత్సరంకి ఇస్తామని చెప్తున్నారు. అది డిజిటల్ యాప్ తెచ్చింది. అప్పుడే నాకు సురు పెట్టాం, సార్ మొన్ననే కట్టాం సార్, కట్టి 2 నెలలు కాలేదు, మాకు జర బిల్లు ఇప్పిండి సార్ అంటున్నారు. కానీ అట్లా ఇది నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు. ఇట్లా 6 నెలల కింద కట్టాం సార్, ఇప్పుడు బేస్మెంట్ దాకా లేపినాం సార్, ముంగడి కట్టాం, ఇప్పుడు ఇప్పటి నుంచి కడతాం, బిల్లు ఇప్పిండి కాదు. టోటల్ యాప్ ప్రకారం పోయి వాళ్ళు వచ్చి సర్వే ఏం చేస్తుందంటే, సర్వే ఖాళీ ఫస్ట్ ఉన్న ఇల్లు పెంకుటిల్లు ఉన్నదా, లేక గుడిసె ఉన్నదా, లేక ఏమైనా కూలిపోయిన ఇల్లు ఉన్నదా ఫస్ట్ చూస్తున్నారు. తర్వాత వికలాంగులు ఉన్నారా, ఎవరైనా భర్త చనిపోయిన ఉన్నారా, అది 2 చూస్తున్నారు. చూసి మళ్ళీ వాళ్ళకి జాగ ఉన్నదా లేదా చూస్తున్నారు. జాగ ఉన్నదా లేదా అని చూసి ఆ జాగలో నిలబెట్టి ఫోటో తీస్తున్నారు. పాత ఇంట్లో ఫోటో తీస్తున్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఫోటో తీస్తున్నారు, మళ్ళీ ఖాళీ జాగాలో నిలబెట్టి ఫోటో తీస్తున్నారు. వీళ్ళకి ఇంట్లో అవసరమని. ఒక జాగాకు ఉన్నదా ఇల్లు, 2 జాగాలకు ఉన్నదా, 2 కుటుంబాలు ఉంటే ఒక జాగా 2 కుటుంబాలకు ఉన్నదా, 2 కుటుంబాలు ఉంటే ఒకటే ఇంటే 2 కుటుంబాలు ఒక్కసారి దొరకదు. ఒక కుటుంబం ఇచ్చినాక ఇంకో కుటుంబం వాళ్ళకి ఇద్దరు సెకండ్ విడతలు ఇస్తాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫోటో దిగుతాము, ఇల్లు ఇంకో జాగాలో కట్టినామని చెప్తే కూడా నడవదు. ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఇల్లు ఈడ దిల్లబడి ఫోటో దిగుతాయి. అప్పుడు చూపిస్తేప్పుడు ఆ ఇల్లు కట్టినాం సార్ అని, పాత ఇల్లు ఆడ కట్టినాం సార్ మేము, ఇక్కడ సరిగా రాలేదు, ఆడ కట్టినామంటే కూడా మనకి బిల్ దొరకదు. అందుకే మీరు కేర్ఫుల్గా మీకు చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం